హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో రిలీజ్ అయినటువంటి ఒక థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే విరాజీ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అర్ధరాత్రి సమయంలో ఒక వ్యక్తి ఎవరిదో శవాన్ని కాలుస్తూ ఉంటాడు. ఆ శవం కాలిపోయిన తర్వాత ఆ అస్థికలను ఒక కుండలో ఉంచి పూజారి ఆ వ్యక్తికి ఇస్తాడు. దాంతో ఆ వ్యక్తి అస్థికలు ఉన్న ఆ కుండని ఎక్కడికో తీసుకుని వెళుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. తర్వాతకి వెళ్తుంది. ఎస్ఐ ప్రభాకర్ అనే వ్యక్తి తన డ్యూటీని చాలా సిన్సియర్ గా చేస్తూ ఉంటాడు. రీసెంట్ గా ప్రభాకర్ దగ్గరికి ఒక కేసు వస్తుంది. ఒక కాలేజీ స్టూడెంట్ కాలేజీలో డ్రగ్స్ ని అమ్ముతూ ఉన్నాడు అని తెలుస్తుంది. దాంతో ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వస్తారు. అయితే ఎస్ఐ మాత్రం కానిస్టేబుల్ ని చూసి అతని మీద కేసుని ఫైల్ చేయకుండా వదిలిపెట్టు అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో పై అధికారులు ప్రభాకర్ కి కాల్ చేసి వెంటనే ఒక ప్లేస్ కి సెక్యూరిటీగా వెళ్ళమని చెప్తాడు. ఆ తర్వాత ఫోటోగ్రాఫర్ రాజుని చూపిస్తారు. అతను వెడ్డింగ్ ఫొటోస్ ని చాలా బాగా తీస్తూ ఉంటాడు. అందుకే తనని కాన్సెప్ట్ రాజు అని అంటూ ఉంటారు. దాంతో రాజు చాలా బిజీగా కూడా ఉంటూ ఉంటాడు. మరో పక్క వేద అనే ఒక అమ్మాయి స్టాండప్ కమెడియన్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. వేదాకి మైండ్ లో ఏ జోక్ ముందుగా అనిపించినా ఫస్ట్ వెంటనే తన హస్బెండ్ కి చెప్తూ ఉంటుంది. అయితే వేద హస్బెండ్ మాత్రం వేద వేసే జోక్స్ ని చాలా లైట్ గా తీసుకుంటూ ఉంటాడు. వేద జోక్స్ కి అస్సలు రియాక్ట్ అవ్వడు, నవ్వడు, ఏడవడు. సరిగ్గా అదే సమయంలో ఒక కంపెనీ వాళ్ళు వేదాన్ని ఒక ఈవెంట్ కి ఇన్వైట్ చేస్తారు. ఈ విధంగా కొంతమంది కలిసి ఆ ఈవెంట్ కి వెళుతూ ఉంటారు. కంపెనీ వాళ్ళే సొంతంగా వాళ్ళని తీసుకురావడం కోసం వెహికల్స్ ని పంపించి ఉంటుంది. ఫైనల్ గా ఆ రోజు రాత్రి అవుతుంది. అందరూ కూడా ఆ ఈవెంట్ జరిగే ప్లేస్ కి రీచ్ అవుతారు. అశోక్ అనే పేరు గల వ్యక్తి ఆ ఈవెంట్ కి మేనేజర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ ఈవెంట్ కి వచ్చిన వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. అక్కడే రామకృష్ణ అనే పేరు గల ఒక స్వామీజీ ఉంటాడు. ప్రొడ్యూసర్ కోదండం అనే వ్యక్తి రామకృష్ణని చూసి తన కాళ్ళ మీద పడతాడు. గత కొన్ని రోజులుగా ఈ ప్రొడ్యూసర్ ఫిలిమ్స్ అన్ని కూడా ఫ్లాప్ అవుతూ వస్తూ ఉంటాయి. దాంతో కోదండం తన బాధలన్నిటినీ కూడా ఆ స్వామీజీకి వివరిస్తాడు. అప్పుడు ఆ స్వామీజీ రామకృష్ణ, కోదండం, నీ గురించి నాకు అంతా తెలుసు. ఇప్పటి వరకు నీ ఫిలిమ్స్ అన్ని కూడా ఫ్లాప్ అయ్యాయి. కానీ ఇక ముందు మాత్రం నీ మూవీస్ అన్ని కూడా బ్లాక్ బస్టర్స్ అవుతాయి. జీవితంలో హెచ్చు తగ్గులు అనేవి ఉంటూనే ఉంటాయి. ఇంతకు ముందు నీ లైఫ్ లో ఎదుగుదల చాలా తక్కువగా ఉండేది, కానీ ఇక ముందు మాత్రం అది చాలా వేగంగా ఉంటుంది అని చెప్తాడు. ఆ ఈవెంట్ జరగబోయే ప్లేస్ లోనే సుధా అనే పేరు గల ఒక లేడీ కూడా ఉంటుంది. సుధా మేనేజర్ అశోక్ ని చూసి, నిజానికి నేను ఈ ఈవెంట్ కి రాలేదు, నేను ఒక వ్యక్తిని కలవాలి అని చెప్తుంది. ఆ మాటలు విన్న అశోక్, ఓకే మేడం, మీ గురించి నాకు తెలుసు, ఈవెంట్ పూర్తయిన తర్వాత దీని గురించి మాట్లాడదామని చెప్తాడు. ఆ తర్వాత ఎస్ఐ ప్రభాకర్, వేద, సుధా అందరూ ఆ ఈవెంట్ జరగబోయే బిల్డింగ్ ని అలానే చూస్తూ ఉండిపోతారు. చూడ్డానికి ఆ బిల్డింగ్ చాలా పాతదిగా అనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళందరూ కూడా ఈ బిల్డింగ్ లో ఈవెంట్ జరుగుతుందా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. నిజానికి అక్కడ వీళ్ళు తప్ప ఆ బిల్డింగ్ లో ఇంకెవరూ కూడా వేరే పబ్లిక్ ఉండరు. అప్పుడే ఆ బిల్డింగ్ లోపలికి రమణ మరియు కీర్తి అనే పేరు గల ఇద్దరు కపుల్ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళు నిజానికి హనీమూన్ చేసుకోవడం కోసమే అక్కడికి వచ్చి ఉంటారు. రమణ మరియు కీర్తిలకి ఒకవేళ మీరు ఈ హోటల్లో స్టే చేస్తే మీకు 90% డిస్కౌంట్ దొరుకుతుంది అని వాళ్ళిద్దరికి ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది. అందువల్లే వాళ్ళు వాళ్ళ హనీమూన్ ని చేసుకోవడం కోసం ఆ బిల్డింగ్ దగ్గరికి వస్తారు. కానీ రమణ మరియు కీర్తిలు ఇద్దరికి కూడా ఆ బిల్డింగ్ ఒక హోటల్ లాగా అస్సలు అనిపించదు. ఆ తర్వాత డాక్టర్ సుధాకి కొన్ని నేమ్ ప్లేట్స్ కూడా కనిపిస్తాయి. ఆ నేమ్ ప్లేట్ లో వార్డ్ ఏ, వార్డ్ బి అని రాసి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అశోక్ మైక్ తీసుకుని ఈవెంట్ స్టార్ట్ అవ్వబోతుంది, మీరందరూ కూడా వెంటనే మీటింగ్ హాల్ కి రండి అని ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. అందువల్ల అందరూ కూడా వెంటనే ఆ మీటింగ్ హాల్ కి వస్తారు. అప్పుడు అశోక్ మాట్లాడుతూ ఒక పేపర్ ని చూసి కొన్ని నేమ్స్ ని చదివి, ఈ పేర్లన్నీ విన్న తర్వాత మీ అందరికీ ఏదైనా గుర్తొస్తుందా? వీళ్ళందరూ కూడా మీ అందరి ద్వారానే చనిపోయారు అని అంటాడు. ఆ మాటలు విన్న తర్వాత వీళ్ళందరూ కూడా చాలా షాక్ అయ్యి వెంటనే వాళ్ళు కూర్చున్న సీట్ నుంచి లేచి నిలబడతారు. ముందుగా ప్రొడ్యూసర్ కోదండం గురించి ఆ పేపర్ లో ఇలా రాసి ఉంటుంది, నీ దగ్గరకి భార్గవి అనే పేరు గల ఒక అమ్మాయి వచ్చింది. అయితే కమిట్మెంట్ అనే వంకతో తన చావుకి నువ్వు కారణం అయ్యావు అని రాసి ఉంటుంది. ఆ తర్వాత ఆ పేపర్ లో స్టాండప్ కమెడియన్ వేద ఫ్రెండ్షిప్ అనే పేరుతో సెల్వి అనే పేరు గల ఒక అమ్మాయిని మోసం చేసి తన చావుకి కారణం
కారణం అయ్యింది అని రాసి ఉంటుంది. ఆ తర్వాత కాన్సెప్ట్ రాజు గురించి ఆ పేపర్లో నీ ఫేక్ మాటల వల్ల సంధ్య అనే పేరు గల ఒక అమ్మాయి చనిపోయింది అని రాసి ఉంటుంది. ఆ తర్వాత ఎస్ఐ ప్రభాకరన్, నువ్వు నీ స్టేషన్ లో సాగర్ అనే పేరు గల ఒక వ్యక్తిని బాగా కొట్టి చంపేశావు, అలాగే యాక్సిడెంట్ పేరు మీద కేసుని క్లోజ్ చేశావు అని రాసి ఉంటుంది. స్వామి రామకృష్ణ, నువ్వు ప్రాపర్టీని సొంతం చేసుకోవడానికి నీ సొంత బ్రదర్నే చంపేశావు అని రాసి ఉంటుంది. అదేవిధంగా ఫేమస్ గైనకాలజిస్ట్ అయినటువంటి సుధా బిల్ పే చేయడం లేట్ అవ్వడం వల్ల సీత అనే పేరు గల ఒక అమ్మాయికి ఆపరేషన్ చెయ్యలేదు, దానివల్ల ఆమె చనిపోయింది అని ఆ పేపర్లో రాసి ఉంటుంది. ఆ తర్వాత రమణ మరియు కీర్తిల గురించి, మీరు మందు తాగి కారుని డ్రైవ్ చేస్తూ ఒక స్కూల్ పిల్లవాడిని చంపేశారు, కనీసం వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు అని ఆ పేపర్లో రాసి ఉంటుంది. ఇదంతా చదివిన తర్వాత అశోక్ చాలా కంగారు పడి భావోద్వేగానికి లోనవుతాడు. ఆ పేపర్లో ఇంకా రాసి ఉన్న లైన్స్ ని చదవలేకపోతాడు. అప్పుడు ఆ స్వామీజీ ఆ పేపర్ ని తీసుకుని చదువుతాడు. అందులో అశోక్ చక్రవర్తి హోటల్లో హిడెన్ కెమెరాస్ ని పెట్టి అమ్మాయిల జీవితాలతో నువ్వు ఆడుకున్నావు, ఆ వీడియోస్ ద్వారా ఆ అమ్మాయిల్ని నువ్వు బ్లాక్ మెయిల్ చేశావు, అలా నువ్వు బిజినెస్ చేశావు, మీరందరూ కూడా ఎవరో ఒకరిని చంపేసి హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేస్తున్నారు, మీరందరూ కూడా చట్టం నుంచి శిక్షణ తప్పించుకుని ఉండవచ్చు, కానీ నా నుంచి మాత్రం తప్పించుకోలేరు, మీరు చేసిన అపరాధాలకి శిక్ష ఖచ్చితంగా పడే తీరుతుంది. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఈ రోజు రాత్రి మీ అందరికీ మీ లైఫ్ లో ఆఖరి రాత్రి అని చదవగానే అందరికీ అసలు ఏమీ అర్థం కాదు. దాంతో అందరూ కూడా ఏం జరగబోతుందో అని అర్థం కాక ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు ప్రొడ్యూసర్ కి బాగా కోపం వచ్చి అశోక్ ని బాగా తిట్టి కొడుతూ, నువ్వు మమ్మల్ని ఇక్కడికి పిలిపించావు, నువ్వే మాతో నాటకాలు ఆడుతున్నావా అని అంటాడు. దానికి అశోక్, సార్ ఒక వారం క్రితం నాకు ఒక మెయిల్ వచ్చింది, ఆ మెయిల్ లో మీ అందరినీ నన్ను పికప్ చేసుకుని ఈ బిల్డింగ్ దగ్గర డ్రాప్ చేసి ఈ బిల్డింగ్ లో ఉన్న ఎన్వలప్ ని ఎగ్జాక్ట్ గా రాత్రి 8 గంటలకు ఓపెన్ చేసి చదవమని ఉంది, అందులో ఉన్నదాన్నే నేను చేశాను, అంతకు మించి నాకేమీ తెలియదు అని అంటాడు. అప్పుడు డాక్టర్ సుధా మాట్లాడుతూ, నిజానికి ఇది ఒక ఈవెంట్ హాల్ కాదు, ఇది ఒక మెంటల్ అసైలం. 1970లో ఒక కొండ మీద పిచ్చి వాళ్ళ కోసం ఒక మెంటల్ అసైలం ని తయారు చేశారు. కొన్ని సంవత్సరాల వరకు ఈ మెంటల్ అసైలం చాలా బాగా నడిచింది. ఆ తర్వాత మెంటల్ పేషెంట్స్ కి కౌన్సిలింగ్ ఇవ్వడానికి రష్యా నుంచి ఒక డాక్టర్ వచ్చాడు. పేషెంట్స్ అందరినీ చూసిన తర్వాత ఆ రష్యా వ్యక్తి, వీళ్ళందరూ పిచ్చి వాళ్ళు కాదు, వీళ్ళ లోపల సైతాన్ ఉన్నాడు అని చెప్పి ఆ డాక్టర్ మెంటల్ పేషెంట్స్ కి ఎక్స్ట్రీమ్ టార్చర్ మెథడ్ ని యూజ్ చేశాడు. ఆ టార్చర్ ని భరించలేక పేషెంట్స్ అందరూ కూడా ఒకరి తర్వాత మరొకరు చనిపోవడం మొదలు పెట్టారు. అయితే హాస్పిటల్ లో జరుగుతున్నది మొత్తం ఒక వార్డెన్ ఒక జర్నలిస్ట్ కి దీని గురించి మొత్తం వివరించాడు. దాంతో ఆ జర్నలిస్ట్ ఈ హాస్పిటల్ గురించి మొత్తం కూడా నీట్ గా పేపర్ లో పబ్లిష్ చేయడంతో గవర్నమెంట్ ఈ మెంటల్ అసైలం ని సీల్ చేయడం జరిగింది. నేను ఎంబీబీఎస్ చదివే టైంలో ఈ హాస్పిటల్ గురించి విన్నాను, కానీ ఇప్పుడు అదే హాస్పిటల్ కి వచ్చానని నేను చాలా కంగారు పడుతున్నాను అని చెప్తుంది. దాంతో ఆ బిల్డింగ్ స్టోరీ మొత్తం విన్న అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఆ బిల్డింగ్ బయట కనీసం ఒక్క వెహికల్ కూడా ఉండదు, పార్కింగ్ ఏరియా అంతా కూడా ఖాళీగా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ని చూసిన ప్రొడ్యూసర్ కోదండం ఆ స్వామీజీ రామకృష్ణని బాగా తిడతాడు. ఎందుకంటే ఈ స్వామీజీ రామకృష్ణ ఒక క్రిమినల్, ఆ తర్వాత మంచిగా మారి నలుగురికి సలహాలు ఇస్తూ ఉంటాడు. అదే సమయంలో ఎస్ఐ మాట్లాడుతూ, నేను ఇక్కడి నుంచి బయటికి నడుచుకుంటూ వెళుతున్నాను, ఎవరైనా నాతో రావాలి అనుకుంటే రావచ్చు, లేదు రాకూడదు అనుకుంటే ఇక్కడే ఉన్న వాళ్లతో చావండి అని అంటాడు. దాంతో ఎస్ఐ మాటలు విని ఫోటోగ్రాఫర్ రాజు మరియు ఆ ప్రొడ్యూసర్ కోదండం కలిసి ఎస్ఐతో పాటు బయటికి వెళ్తారు. బయట ఫోన్ చేయడానికి కూడా నెట్వర్క్ అస్సలు ఉండదు. దాంతో వాళ్ళు వెళ్లే దారిలో ప్రొడ్యూసర్ కోదండం రాజు మరియు ఎస్ఐని చూసి, మీరు ముందుకు వెళుతూ ఉండండి, నేను పాస్ పోసుకుని వస్తాను అని చెప్పి ప్రొడ్యూసర్ పక్కకి వెళ్తాడు. ఆ తర్వాత ఎస్ఐ మరియు ఫోటోగ్రాఫర్ రాజు నడుచుకుంటూ ముందుకు వెళుతూ కొంత దూరం వెళ్లిన తర్వాత రాజు మరియు ఎస్ఐ ఇద్దరు కూడా అలసిపోయి ఒక ప్లేస్ లో కూర్చుంటారు. అయితే చాలా సమయం గడిచిన తర్వాత కూడా ఆ ప్రొడ్యూసర్ కోదండం ఎస్ఐ మరియు రాజుల దగ్గరికి రాడు. దాంతో రాజు మరియు ఎస్ఐ తిరిగి మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ కోసం చూడడానికి వెనక్కి వెళుతూ ఉంటారు. కానీ అక్కడెక్కడా కూడా ప్రొడ్యూసర్ కనిపించడు. అప్పుడే రాజు మరియు ఎస్ఐ రోడ్డు మీద కొద్ది దూరంలో బ్లడ్ ని చూస్తారు. దాంతో ఆ బ్లడ్ ని ఫాలో అవ్వగా రాజు మరియు ఎస్ఐలకి ప్రొడ్యూసర్ కోదండం శవం కనిపిస్తుంది.
కోదండం బాడీని బాగా పరిశీలించగా ఎవరో తన తల మీద బలంగా కొట్టడం వల్లే చనిపోయాడు అని తెలుస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఎస్ఐ మరియు రాజు దగ్గరికి ఒక కారు వస్తుంది. యాండీ అనే పేరు గల ఒక వ్యక్తి ఆ పాత బిల్డింగ్ దగ్గరికి వస్తాడు. అశోక్ వెంటనే ఆ బిల్డింగ్ డోర్ ని ఓపెన్ చెయ్యగా యాండీ అశోక్ ని చూసి డ్రగ్స్ అడుగుతాడు. అశోక్ యాండీని బిల్డింగ్ లోపలికి పిలిచి వెయిట్ చేయమని చెప్తాడు. అంటే నిజానికి యాండీ డ్రగ్స్ కోసం ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చి ఉంటాడు. నిజానికి ఎస్ఐ ప్రభాకర్ మరియు ఫోటోగ్రాఫర్ రాజు దగ్గరికి కూడా యాండీనే కారులో వచ్చి ఉంటాడు. కానీ ఎస్ఐ మరియు రాజు భయపడిపోయి కిందకి జంప్ చేస్తారు. కొద్దిసేపటి తర్వాత ఎస్ఐకి స్పృహ వచ్చి చూడగా తన పక్కన రాజు ఉండడు. దాంతో ఎస్ఐ వెంటనే రాజుని వెతకడం మొదలు పెడతాడు. మరో పక్క ఆ పాత బిల్డింగ్ లో అశోక్ యాండీకి ఇంతకు ముందు చదివిన ఆ పేపర్ ని తెచ్చిస్తాడు. ఆ పేపర్ లో యాండీ గురించి కూడా రాసి ఉంటుంది. యాండీ తన బెస్ట్ ఫ్రెండ్ నే చంపేశాడు అని రాసి ఉంటుంది. మరో పక్క ఆ ఎస్ఐకి ఆ ఫోటోగ్రాఫర్ రాజు కనిపిస్తాడు. అయితే ఆ ఫోటోగ్రాఫర్ రాజు కడుపులో ఒక కత్తి గుచ్చుకుని ఉంటుంది. బహుశా ఎవరో రాజుని ఆ కత్తితో పొడిచారు అని అనిపిస్తుంది. కొంత సమయానికి ఆ ఫోటోగ్రాఫర్ రాజు కూడా చనిపోతాడు. దాంతో ఎస్ఐ భయపడిపోయి వెంటనే ఆ పాత బిల్డింగ్ దగ్గరికి తిరిగి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి ఫోటోగ్రాఫర్ రాజు అలాగే ప్రొడ్యూసర్ కోదండం చనిపోయారు, ఎవరో ఆ ఇద్దరిని చంపేశారు అని చెప్తాడు. దాంతో ఆ తర్వాత అందరూ కూడా యాండీ వెహికల్ నుంచి అక్కడి నుంచి పారిపోవాలి అనుకుని వెంటనే అందరూ యాండీ వెహికల్ దగ్గరికి వస్తారు. కానీ అక్కడికి వచ్చి చూడగా యాండీ కారు కనిపించదు. ఇంకొక షాకింగ్ విషయం ఏమిటి అంటే బయట ఆ ఈవెంట్ మేనేజర్ అశోక్ శవం ఉంటుంది. అదే టైంలో ఆ పాత బిల్డింగ్ లోపల ఉన్న లైట్స్ అన్ని కూడా ఆఫ్ అవుతాయి. ఆ తర్వాత యాండీకి ఆ పాత బిల్డింగ్ లో మందు బాటిల్ కనిపించడంతో యాండీ మందు తాగుతాడు. తన పక్కన జరుగుతున్న సంఘటనలన్నిటినీ కూడా చాలా లైట్ తీసుకుంటాడు. యాండీ రమణ మరియు కీర్తిని చూసి మీరిద్దరూ ఇక్కడికి ఎలా వచ్చారో అని అడుగుతాడు. అప్పుడు రమణ తన గురించి అందరికీ చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి రమణకి ఈ కూపన్స్ మరియు ఆఫర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకరోజు రమణ తన వైఫ్ దగ్గరికి వచ్చి నేను ఈ రోజు ఒక హోటల్ నుంచి ఒక మంచి ఆఫర్ ని పొందాను, మనమిద్దరం ఆఫ్టర్నూన్ లంచ్ కి అక్కడికే వెళ్తున్నాం అని చెప్తాడు. ఆ విధంగా రమణ తన వైఫ్ ని ఆ హోటల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటి అంటే ఆ హోటల్ క్లోజ్ అయ్యి ఆల్రెడీ 1 year అయి ఉంటుంది. పైగా లొకేషన్ కూడా చాలా దూరంగా ఉంటుంది. ఆ విధంగా రమణకి ఒక రోజు ఒక హనీమూన్ ప్యాకేజీ గురించి మెసేజ్ వచ్చి ఉంటుంది. ఆ ఆఫర్ కోసమే రమణ మరియు కీర్తిలు ఈ బిల్డింగ్ దగ్గరికి వచ్చి ఇరుక్కుని పోయి ఉంటారు. ఆ తర్వాత యాండీ డ్రగ్స్ కి ఎడిక్ట్ అయ్యాడు కాబట్టి తన డ్రగ్స్ ని తానే ఇంజెక్ట్ చేసుకుంటూ వెంటనే సుధా దగ్గరికి వచ్చి మీరు నాకు ఇంజెక్షన్ వెయ్యగలరా అని అడుగుతాడు. అప్పుడు స్వామీజీ యాండీ దగ్గర ఉన్న ఆ డ్రగ్స్ ఇంజెక్షన్ ని విసిరేస్తాడు. అది చూసిన యాండీ స్వామీజీని చూసి బ్రో ఎంత పని చేసేసావు, అది చాలా కాస్ట్లీ డ్రగ్, దానికోసం నేను 2 నెలలు వెయిట్ చేశాను, ఇప్పుడు ఆ డ్రగ్ ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలియదు అని చెప్తాడు. అదే సమయంలో డాక్టర్ సుధా ఎస్ఐ ప్రభాకర్ ని చూసి సార్ మీరు ఆ కిల్లర్ ని చూశారా అని అడుగుతుంది. దానికి ఎస్ఐ ప్రభాకర్ లేదు అతన్ని నేను చూడలేదు అని చెప్తాడు. అప్పుడే యాండీ గాయ్స్ నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది అని చెప్పి యాండీ ఒక ప్యాడ్ ని తీసుకుని స్పిరిట్ గేమ్ ఆడడం కోసం ఆ ప్యాడ్ మీద ఓజో బోర్డ్ ని ప్రిపేర్ చేస్తాడు. ఆ తర్వాత యాండీ అందరినీ చూసి నేను ఈ గేమ్ లో చాలా ప్రొఫెషనల్ ని, ఇక్కడ ఇప్పుడు 3 చనిపోయారు కదా, నేను వాళ్ళ ఆత్మల్ని ఇక్కడికి పిలుస్తాను, వాళ్ళ ఆత్మలు మనకి నిజాల్ని చెప్తాయి అని అంటాడు. యాండీ పిచ్చితనాన్ని చూసి ఆ స్వామీజీ బయటికి వచ్చి సిగరెట్ తాగడం మొదలు పెడతాడు. స్వామీజీ వెనకాలే కీర్తి కూడా వచ్చి స్వామీజీని చూసి స్వామీజీ ఆ యాండీని చూస్తుంటే మీకేమనిపిస్తుంది అంటే నాకు ఇక్కడ జరిగేవన్నీ యాండీనే చేస్తున్నాడు అనిపిస్తుంది అని అంటుంది. ఆ మాటలు విన్న స్వామీజీ కీర్తిని చూసి లేదు లేదమ్మా వాడు ఒక పిచ్చివాడు మాత్రమే, వాడు డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యాడు, ఈవినింగ్ మేనేజర్ చనిపోయినప్పుడు యాండీ మన దగ్గరే ఉన్నాడు, అలాగే ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు అని చెప్తూనే ఆ స్వామీజీ కూడా సడన్ గా చనిపోతాడు. దాంతో కీర్తి గట్టిగా అరవడంతో మిగిలిన అందరూ కూడా అక్కడికి వచ్చి చూసి ఆ స్వామీజీ కాళ్ళని పాము కరవడం వల్లనే స్వామీజీ చనిపోయాడు అని అనుకుంటారు. అదే టైంలో డాక్టర్ సుధాకి కూడా ఏదో అవుతుంది. సుధా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. మరోవైపు లోపల కూర్చున్న యాండీ మాత్రం తన ప్లేస్ నుంచి అస్సలు కదలడు. అదే సమయంలో యాండీ స్వామీజీ ఆత్మ రా, స్వామీజీ ఆత్మ రా అని పిలుస్తూ ఉంటాడు. అది చూసిన రమణ వెంటనే యాండీని చూసి అసలు నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి యాండీ రమణని చూసి అంటే స్వామీజీ ఇప్పుడే చనిపోయాడు కదా, ఫ్రెష్ గా అతని ఆత్మనే పిలుస్తున్నాను, అతని ఆత్మ మన దగ్గరే తిరుగుతూ ఉంటుంది అని అంటాడు యాండీ. అప్పుడు ఎస్ఐ ప్రభాకర్ కి చాలా కోపం వచ్చి యాండీని చూసి
చూసి ఇక్కడ మనుషులు చనిపోతూ ఉంటే నీకు జోక్గా ఉందా అని తిడుతూ వెంటనే ఒక బీరు బాటిల్ ని యాండీ మీదకి విసరడంతో యాండీ తల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. కానీ యాండీ మాత్రం ఈ సంఘటనని చాలా లైట్ గా తీసుకుని మిగతా వాళ్ళని చూసి అసలు నేనేం తప్పు చేశాను, నేను మీకు ఆత్మని పిలిచి సహాయం చేస్తున్నాను అంతే కదా అని అంటాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి అక్కడ వాతావరణం అంతా కూడా చల్లబడుతుంది. అప్పుడు వేద మాట్లాడుతూ నేను ఒక స్టాండప్ కమేడియన్ ని, ఒక ఈవెంట్ లో పెర్ఫామ్ చేయాలని నాకు ఒక మెయిల్ వచ్చింది, పిక్ చేసుకోవడానికి వెహికల్ కూడా వస్తుంది అని ఆ మెయిల్ లో ఉంది, అలా నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. అప్పుడు డాక్టర్ సుధా మాట్లాడుతూ చైర్మన్ వైఫ్ కి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ట్రీట్ చేయడానికి మీరు రావాలి, మీకోసం వెహికల్ కూడా పంపిస్తున్నామని ఒక కాల్ వచ్చింది, ఆ విధంగా నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. అప్పుడు ఎస్ఐ మాట్లాడుతూ ఇక్కడ కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని అంటాడు. అప్పుడు యాండీ మాట్లాడుతూ నిజానికి రేపు నా బర్త్డే, నేను నా ఫ్రెండ్స్ అందరికీ కూడా పార్టీ ఇవ్వాల్సి ఉంది, అలాగే నాకు నా బర్త్డే పార్టీలో నా ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి కొంచెం డ్రగ్స్ కూడా అవసరం అయ్యాయి. అదే సమయంలో ఎవరో నాకు కాల్ చేసి ఇక్కడ డ్రగ్స్ స్టఫ్ దొరుకుతాయని చెప్పారు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని అంటాడు యాండీ. అదే సమయంలో కీర్తికి పాస్ వస్తూ ఉండడంతో రమణ మరియు కీర్తిలు పైన ఉన్న వాష్రూమ్ కి వెళ్తారు. మిగతా వాళ్ళందరూ కూడా కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే డాక్టర్ సుధాకి మళ్ళీ ఏదో జరుగుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. డాక్టర్ సుధాకి కొన్ని విజన్స్ కనిపిస్తూ ఉంటాయి, అలాగే సుధా చెవులకి ఏవో కొన్ని శబ్దాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత సుధా బిల్డింగ్ పైకి వెళ్తూ ఉంటుంది. తను ఎలా వెళ్తుంది అంటే తన స్పృహలో లేకుండానే పైకి వెళ్తూ ఉంటుంది. అలా సుధా పైకి వెళ్ళగా సుధాకి అక్కడ రమణ మరియు కీర్తిల శవాలు కనిపిస్తాయి. రమణ మరియు కీర్తిలు ఉరి తాళ్ళకి వేలాడుతూ ఉంటారు. అది చూసిన సుధా గట్టి గట్టిగా అరుస్తుంది. దాంతో కింద ఉన్న వాళ్ళందరూ పైకి వచ్చి కీర్తి మరియు రమణాల శవాలు ఉరితాడికి వేలాడుతూ ఉండడం చూసి వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఆ తర్వాత సుధా కిందకి వస్తుంది, కానీ అప్పుడే సుధాకి ఫిట్స్ వస్తుంది. అప్పుడు యాండీ మాట్లాడుతూ మిగతా వాళ్ళని చూసి బయట చాలా మంది చాలా క్రైమ్స్ చేస్తున్నారు, కానీ ఆ వ్యక్తి మనల్నే ఎందుకు సెలెక్ట్ చేశాడు అంటే దీని అర్థం అతనికి మనకి మధ్యలో ఏదో కనెక్షన్ ఉంది. ముందు మనం చేసిన క్రైమ్స్ గురించి ఒకరితో ఒకరు షేర్ చేసుకుందాం, మనం చేసిన క్రైమ్స్ అన్నిట్లో కూడా కామన్ గా ఏదుందో తెలుస్తుంది అని చెప్పి యాండీ వెంటనే వేదాని స్టోరీ చెప్పు అని అంటాడు. అప్పుడు వేద నేను ఇంతకు ముందు బ్యాంక్ లో వర్క్ చేసేదాన్ని, ఆ టైంలో సెల్వి అనే పేరు గల ఒక తమిళమ్మాయి క్యాషియర్ గా జాయిన్ అయ్యింది. చాలా తక్కువ టైంలోనే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఒక రోజు మా నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, డాక్టర్స్ మీ నాన్నకి సర్జరీ చెయ్యాలి, దానికి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పారు. అంత మనీ ఎలా అరేంజ్ చేయాలో నాకేమీ అర్థం అవ్వలేదు. ఆ తర్వాత నేను సెల్విని చూసి బ్యాంక్ లో ఉన్న మనీ నాకు ఇవ్వు, కొన్ని రోజుల తర్వాత నేను తిరిగి ఇస్తాను అని రిక్వెస్ట్ చేశాను. అయితే అనుకోకుండా ఆ తర్వాత రోజే బ్యాంక్ లో ఇన్స్పెక్షన్ జరిగింది. దాంతో బ్యాంక్ లో మనీ తక్కువగా ఉండడం వల్ల సెల్విని పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో సెల్వి పొరుగు పోవడంతో సెల్వి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని చెప్తుంది. ఆ తర్వాత యాండీ వెంటనే ఎస్ఐని చూసి సార్ మీ స్టోరీ చెప్పండి అని అడుగుతాడు. దాంతో ఎస్ఐ చాలా ఆలోచిస్తూ ఉంటాడు. యాండీ వెంటనే ఎస్ఐని చూసి సరే సార్ మీరు టైం తీసుకోండి, నేను నా స్టోరీ మీకు చెప్తాను అని తన స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు. యాండీ స్టోరీ చాలా సింపుల్. యాండీకి శాండీ అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. శాండీ యాండీ గర్ల్ ఫ్రెండ్ తో ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత యాండీ శాండీని షూట్ చేసి చంపేస్తాడు. తన స్టోరీ చెప్పిన తర్వాత యాండీ థ్యాంక్ యూ మై ఫాదర్, నన్ను జైలు నుంచి బయటికి తీసుకువచ్చినందుకు అని చెప్పి వెంటనే ఎస్ఐని చూసి మీ స్టోరీ ఇప్పుడైనా చెప్పండి సార్ అని అంటాడు. ఎస్ఐ తన స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు. ఒకరోజు సాగర్ అనే పేరు గల ఒక వ్యక్తి ఈ ఎస్ఐ ప్రభాకర్ దగ్గరికి వచ్చి ఒక కంప్లైంట్ చేయడానికి వస్తాడు. ఒక చిన్న గ్రామం ఉంది సార్, రీసెంట్ గా తుఫాన్లు రావడం వల్ల ఆ గ్రామం మొత్తం మునిగిపోయింది. లాస్ట్ ఇయర్ లో కూడా చాలా తుఫాన్లు వచ్చాయి, కానీ ఆ గ్రామానికి ఏమీ అవ్వలేదు. కానీ ఈసారి ఆ గ్రామం మునిగిపోయింది. సముద్రానికి ఆ గ్రామానికి మధ్యలో ఒక నది ఉంది. ఆ నదిలో చాలా ఇసుక ఉండేది. ఆ ఇసుకని ఈ గ్రామాన్ని తుఫానుల నుంచి కాపాడుతూ ఉండేది. కానీ ఒక కంపెనీ పర్మిషన్ లేకుండా ఇసుక స్మగ్లింగ్ చేయడం మొదలు పెట్టింది. ఈ స్మగ్లింగ్ లో చాలా పెద్ద పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ నదిలో ఇసుక లేకపోవడం వల్లనే ఈ రోజు ఆ గ్రామం తుఫానుల్లో మునిగిపోయింది. సార్ ఈ స్కామ్ అంతా మినోరా అనే ఒక కంపెనీ చేస్తుంది. ఈ స్కామ్ లో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పి
దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఫైల్ ని కూడా ఆ ఎస్ఐకి సాగర్ ఇస్తాడు. ఆ తర్వాత ఎస్ఐ వెంటనే ఎడ్యుకేషన్ మినిస్టర్ కి కాల్ చేసి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి మీ మీద కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్తాడు. ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎస్ఐతో మాట్లాడుతూ నువ్వేమీ పాలు తాగే చిన్న పిల్లవాడివి కాదు, నేను నీకు 10 లక్షలు పంపిస్తున్నాను, అతన్ని మన దారి నుంచి తప్పించు అని చెప్తాడు. ఆ తర్వాత ఎస్ఐ ఆ సాగర్ ని బాగా కొట్టి చంపేస్తాడు. ఎస్ఐ వెంటనే కానిస్టేబుల్ ని చూసి మందు తాగి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అయి చనిపోయాడు అని కేసు ఫైల్ చెయ్యి అని చెప్తాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. యాండీ టేబుల్ మీద ఉన్న క్యాండిల్స్ అన్నిటినీ ఆర్పేస్తాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి యాండీ డాన్స్ చేస్తూ ఎస్ఐ ముందుకు వస్తాడు. ఇక్కడ మరొక షాకింగ్ విషయం ఏమిటి అంటే అక్కడ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎవరో కూడా చనిపోయి ఉండరు, అందరూ బ్రతికే ఉంటారు. ఆ తర్వాత సుధా అనే లేడీ ఆ పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ దగ్గరికి వచ్చి అతన్ని బాగా కొడుతూ అసలు నా కొడుకుని నువ్వెందుకు చంపావు అని అడుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. రాజు, వేద, కోదండం, రామకృష్ణ, సుధా, రమణ, కీర్తి, అశోక్ అందరూ కూడా ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అయి ఉంటారు. అదే విధంగా ఇవి వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ కూడా కావు. అదే విధంగా అందరూ కూడా సాగర్ పెళ్లి ఏర్పాట్లలో బాగా మునిగిపోయి ఉంటారు. అంటే ఈ రోజు సాగర్ కి పెళ్లి జరగబోతుంది అని చాలా ఆనందంగా ఉంటారు. అలాంటి సమయంలో సాగర్ అమ్మకి సాగర్ ఈ ప్రపంచం నుంచి మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు అనే న్యూస్ తెలుస్తుంది. ఆ తర్వాత కొడుకుని చూడ్డానికి సుధా మార్చరీ రూమ్ కి వెళ్తుంది. సాగర్ ని చూసి పాపం సాగర్ అమ్మ చాలా ఏడుస్తూ ఉంటుంది. మూవీ స్టార్టింగ్ లో ఒక వ్యక్తి అస్థికల్ని తీసుకుని వెళుతూ ఉన్నాడు కదా, అతను ఎవరో కాదు, సాగర్ తమ్ముడు అశోక్ అని తెలుస్తుంది. సాగర్ బాడీని ఖననం చేసిన తర్వాత సాగర్ అమ్మ ఒక శివుడి గుడికి వెళ్లి ఏడుస్తూ నేను ఎవరికి ఏ అన్యాయం చేశాను భగవంతుడా, నా కొడుకుని నువ్వెందుకు పొట్టను పెట్టుకున్నావు అని అడుగుతూ తన తలని గోడకి గుద్దుకుంటూ స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడే ఆమె దగ్గరికి యాండీ వస్తాడు. నిజానికి యాండీ అసలు పేరు విరాజీ. విరాజ్ వైజాగ్ కలెక్టర్ గా రీసెంట్ గానే అక్కడ జాయిన్ అయి ఉంటాడు. విరాజ్ సాగర్ అమ్మని అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు సాగర్ అమ్మ జరిగిందంతా కూడా చెప్పడం మొదలు పెడుతుంది. నా కొడుకుని దారుణంగా చంపేశారు, నా కొడుకు మందు తాగడు, నా కొడుక్కి డ్రైవింగ్ కూడా రాదు, నేను నా కొడుకు డెడ్ బాడీని చూడ్డానికి వెళ్ళినప్పుడు తన బాడీ మీద చాలా గాయాలు ఉన్నాయి అని చెప్తుంది. అప్పుడు విరాజీ సుధాని చూసి అమ్మ, మా అమ్మకి నాట్యం అంటే చాలా ఇష్టం, మా అమ్మ నాకు కూడా నాట్యం నేర్పించింది, ఇప్పుడు మా అమ్మ ఈ ప్రపంచంలో లేదు, కానీ ప్రతి సంవత్సరం నేను ఈ గుడికి వచ్చి ఇక్కడ నాట్యం చేస్తాను, మా అమ్మ పరంపరను నేను కొనసాగిస్తూ ఉంటాను, మీ కొడుకు విషయాన్ని నాకు వదిలేయండి, నేను మీకు న్యాయం జరిగేలా చేసి తీరుతాను, మీకు న్యాయం జరిగేలా చేసిన తర్వాతే నేను ఈ నాట్యాన్ని పూర్తి చేస్తాను అని చెప్పి విరాజ్ సాగర్ ఇంటికి వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసి ఒక ప్లాన్ చెప్తాడు. అలాగే ఒక్కొక్కరికి ఒక రోల్ ని కూడా ఇస్తాడు. అందువల్ల సాగర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ బిల్డింగ్ కి వచ్చి తమ రోల్స్ అన్నిటినీ కూడా బాగా ప్లే చేస్తారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఎస్ఐ ప్రభాకర్ కన్ఫెస్ చేసిన ఆ స్టేట్మెంట్ ని విరాజ్ రికార్డ్ చేసి ఉంటాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఎస్ఐ ప్రభాకర్ ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇద్దరు గాఢ ప్రేమికులు ఎలా విడిపోయారు, ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన ఎలా ఇద్దరు గాఢ ప్రేమికులు విడిపోయేలాగా చేసింది, అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, హీరో జైలు శిక్షను ఎందుకు అనుభవిస్తున్నాడు, హీరో మరియు హీరోయిన్ చివరికి కలిశారా లేదా అన్నదే 2024లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి అవరోమే కహా దమ్తా మూవీ స్టోరీ. ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.